ఎప్పుడైనా కూలిపోవచ్చు. మోడీ సర్కార్పై రాహుల్ హాట్ కామెంట్స్. మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో బీజేపీకి ఇబ్బందులు. మిత్రపక్షాలు యాండ్ ఇవ్వొచ్చని జోష్యం. మంత్రివర్గ కేటాయింపుల్లో సైతం తగ్గిన బీజేపీ దూకుడు. రాహుల్ విశ్లేషణపై రాజకీయ వర్గాల్లో చర్చ. ఛాన్స్ దొరికితే సర్కార్ను ఇండియా కూటమి ఇండియా కూటమి సిద్ధమా? ఇలా కొంచెం పొరపాటు పడ్డది లైన్. ఛాన్స్ దొరికితే ఇండియా కూటమికి సిద్ధమా అది. అయితే ఎప్పుడైనా కూలిపోవచ్చు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న మోడీ. ఎందుకంటే మిత్రపక్షాలు ఇప్పటికే మోడీ మీద కోపంగా ఉన్నాయి. పైగా వాళ్ళకు మ్యాజిక్ ఫిగర్ లేదు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేంత సంఖ్య ప్రత్యేకంగా ఈ బీజేపీకి లేదు. మిత్రపక్షాలతోటే వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి ఆ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. దీనివల్ల మాకు ఛాన్స్ దొరికితే వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అంటాను. రాహుల్ గాంధీ, నువ్వు ఈ మాట మాట్లాడితివా? ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఎన్డీఏలో మోడీ పడిపోతారని మాట్లాడితివా? ఇక్కడ రేవంత్ రెడ్డికి సూటి పెడతారు వాళ్ళు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గులగొడతారు. మీ రేవంత్ రెడ్డికి కూడా ఎంత ఉన్నాయి? మా అంటే ఒక 7-8 సీట్లు ఎక్కువ ఉన్నాయి. 7 సీట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ 7 సీట్లలో 11 మందిని గుంజితే ఇక్కడ కథం. ఇక్కడ పంగలు ఇరిగిపోతాయి. సర్కార్ పంగలు ఇరిగిపోతాయి. చెట్టు పంగలు ఎట్లయితే వాసుకపోతాయో గట్లని సర్కార్ పంగాలు ఇక్కడ ఇరిగిపోతాయి కాంగ్రెస్. నువ్వు అక్కడ నోటికి పని చెప్పే కొద్దీ ఇక్కడ ఈయన రేవంత్ రెడ్డి సీటుకే సరిపడుతుంది. రేవంత్ రెడ్డి కూడా మీకు హ్యాండ్ ఇచ్చి పోతే ఆగమైపోతారు. ఎందుకంత నూటి దోల? ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా అయితలేదు. ఎన్డీఏ కూటమి ఏర్పడి నెల రోజులు కూడా అయితలేదు ప్రభుత్వం ఏర్పాటు చేసి. నువ్వు ఇట్లా మాట్లాడుకుంటే పోతే నీకు ఏ రాష్ట్రాలలో మెజార్టీ లేకుండా తక్కువ సీట్లతో గెలిచిందో వాళ్ళను పడగొచ్చే ప్రయత్నం చేస్తుంది. చూడు, ఇదంతా రేవంత్ రెడ్డి సీటు కిందికి ఎసరు తెచ్చే మాటలు.